జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత అథ ప్రథమోధ్యాయః. అర్జున విషాదయోగః. కౌరవ సైన్యంలోని వారు శంఖాలు పూరించిన తర్వాత వాటికి ప్రతిచర్యగా పాండవ సైన్యంలో కూడా శంఖాలు పూరించారు. వాటిని ఈ శ్లోకాల్లో చూద్దాం. తదశ్వేతైర్వహైర్యుక్తే మహదీస్యంతనే స్థితౌ మాధవః పాండవచ్చేవ్య దివ్యో శంఖో ప్రతద్మతుః. ఇక ఆ తర్వాత తెల్లని గుర్రాలు కట్టిన రథములో శ్రీకృష్ణుడు, అర్జునుడు ఉన్నారు. వారిద్దరూ ఎంతో శ్రేష్టమైన శంఖాలను పూరించారు. కౌరవసేన నుండి భయంకరంగా సమర్నాదాలు మ్రోగాయి. మేము సిద్ధమే అంటూ తెల్లని గుర్రాలు కట్టిన గొప్ప రథం మీద ఆసీనులైన శ్రీకృష్ణార్జునులు దివ్యములైన శంఖాలను పూరించారు. శ్రీకృష్ణార్జునుల దర్శనమే శుభదర్శనం, వారి శకటమే శుభశకటం. గొప్పదైన రథంలో ఉన్నారు అంటున్నాడు సంజయుడు. యుద్ధభూమిలో ఎన్నో రథాలున్నాయి, అది అలాంటి సాధారణమైన రథం కాదు. కాండవ వనాన్ని దహించినప్పుడు తృప్తి చెందిన అగ్నిదేవుడు ఆనందంతో ప్రసాదించిన సురలోక శకటమది. ఆ రథానికి పూంచిన గుర్రాలు కూడా సామాన్యమైనవి కావు, దేవలోకములకు సంబంధించినవి. అట్టి రథములో ఉన్న శ్రీకృష్ణార్జునులు మ్రోగించిన శంఖములు కూడా మామూలు శంఖాలు కావు, ఓంకారంతో ధ్వనించే దేవతా శంఖములు కనుకనే వాటి ధ్వని ప్రత్యేకంగా వినిపించింది. ఈ కారణం చేతనే తద్మతుః అనకుండా ప్ర అనే ఉపసర్గం చేర్చి ప్రతద్మతుః అంటూ ధ్వని విశేషాన్ని శ్లాఘించాడు సంజయుడు. అంతా ప్రత్యేకతే, అన్నీ ప్రత్యేకతలే. ఈ ప్రత్యేకతల్లో ఉన్నదంతా దివ్యమైన ప్రభావం. తెల్లని గుర్రాలు కట్టిన దేవతారథము కనుక అన్నిటికన్నా ప్రత్యేకంగా దివ్యంగా శోభిస్తూ ఉంది. తెల్లదనము శాంతికి చిహ్నం. అపజయాలు, అవరోధాలు ఉన్న చోట శాంతి ఉండదు కనుక తెల్లదనము విజయ చిహ్నం. శ్రీకృష్ణార్జునులు ఉన్న రథము, ఆ రథానికి కట్టిన గుర్రాలు, వారు మ్రోగించిన శంఖాల అన్నిటినీ విశేషణాలతో సంజయుడు వైభవోపేతంగా వర్ణించాడు. ఈ వర్ణనలోని వివరణలన్నీ ఉన్నాయి, అన్నీ విజయ చిహ్నాలే. ఇవన్నీ వినిన తర్వాత ధృతరాష్ట్రుడు మనసు మార్చుకుంటాడని, సంధి చేసుకోమని దుర్యోధనికి ఆజ్ఞాపిస్తాడని సంజయుడు ఊహిస్తాడు, ఆశిస్తున్నాడు. అలా జరిగితే ఇరుపక్షాలకు విజయమే, లేదా విజయం ఏకపక్షంగానే ఉంటుంది. ఆ పక్షం ఎవరిది అనే సంశయానికి తావులేదు. ఆ వివరణమే ఈ వర్ణనము. తనకు విజయమో వినాశమో ధృతరాష్ట్రుడు నిర్ణయించుకోవాలి. ఇలా పలికిన పాండవ సైన్యములు ఎవరెవరు ఏ నాదాలు వినిపించారో, ఏ శంఖాలు పూరించారో విపులంగా వివరిస్తున్నాడు సంజయుడు. అది తర్వాత శ్లోకాల్లో చూద్దాం. గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాలను ఉన్నతంగా మలుచుకోవటానికి, నా ఈ గీతా ప్రయాణంలో తోడుగా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి. జై శ్రీకృష్ణ.